Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఏంటి ఈ రోజు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకొని కూర్చుంది అని మీరు అనుకుంటున్నారా? ఈ రిటర్న్ గిఫ్ట్స్ కి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఏంటి అంటే మా నాన్న బర్త్డే. నార్మల్లీ అందరూ కూడాను చిన్నపిల్లల బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు, అవునా కదా? లేదంటే పూజలకి పేరెంటాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. కానీ నేను మా నాన్న బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను. ఎందుకు? మన తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. సో అలాంటప్పుడు వాళ్ళని చిన్నపిల్లల్లాగే ట్రీట్ చేయాలి. సో వచ్చిన గెస్ట్లందరినీ మనము రిటర్న్ గిఫ్ట్స్తో మనము హ్యాపీ చేసేస్తాం అనమాట. సో అందుకే చాలా ఆలోచించాను, ఏం చేయాలి అనేసి చాలా ఆలోచించాక కొంచెం సొఫిస్టికేటెడ్గా, కొంచెం స్టైలిష్గా, బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండాలి. అది మగవాళ్ళు అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి. సో అందుకని అలాగా ఆలోచిస్తే కానీ ఈ గిఫ్ట్స్ ఇలాగ తయారవ్వలేదన్నమాట. సో ఈ గిఫ్ట్స్ ఎక్కడి నుంచి? మన ప్రియా రిటర్న్ గిఫ్ట్స్. మీకు తెలుసు కదా, కూకట్పల్లిలో ప్రగతి నగర్లో నేను ఒకసారి స్టోర్ విజిట్కి వెళ్ళాను మా ఎన్ఎం ఫుడ్స్ కోసం షాపింగ్ చేయడానికి. మళ్ళీ అక్కడే షాపింగ్ చేశాను. ఈసారి కొంచెం డిఫరెంట్ వెరైటీ చేశాను అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. సో దట్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే వాడుకోవచ్చు. లైక్ ఇప్పుడు మగవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫ్లవర్ తీసేసి వాడుకోవచ్చు కావాలి అని అనుకుంటే బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చేసేయచ్చు. బ్యాగ్ చూసారండి ఎంత కంఫర్ట్గా ఉందో. అండ్ ఇదంతా కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే బ్యాగ్ అంత స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది చూడండి, సో ప్లాస్టిక్ గిస్టిక్ కాకుండా ఇది చక్కగా మొత్తం జూట్ బ్యాగ్ అనమాట. లోపల ప్లేస్ కూడా చాలా ఉంది. సో ఇలాగా మేము పింక్ కలర్ అండ్ ఇదిగో ఇలా లావెండర్ కలర్, దాని తర్వాత బ్లూ కలర్, 3 కలర్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వీటికి నేను ఫ్లవర్స్ సపరేట్గా పంపించు, నేను మ్యాచ్ చేసుకుంటానని చెప్పాను. సో ఈ బ్లూకి వచ్చేసేసి ఇలాగ రెడ్ ఫ్లవర్ గ్లూ గన్ తీసుకొని దాంతో అతికిచ్చామన్నమాట మేము. ఓకే, దాని తర్వాత లావెండర్కి వచ్చేసేసి ఇదిగోండి కలర్ఫుల్ ఫ్లవర్. సో మా ప్లాన్ ఏంటంటే మగవాళ్ళందరికీ బ్లూ ఇవ్వాలి, ఆడవాళ్ళకి లావెండర్ అండ్ పింక్ ఇవ్వాలి. పింక్ కి ఏ కలర్ బో పెట్టాను అది కూడా చూపిస్తాను. సో పింక్ కి చూసారండి సేమ్ కాంబినేషన్ ఇచ్చాము, సో దట్ ఇంకా స్టైలిష్ గా ఉంది అని చెప్పేసి. ఇది మనం కూడా మంచిగా బయటికి తీసుకెళ్ళొచ్చండి. మా అంకిత అయితే ఆల్రెడీ బుక్ చేసుకుంది బ్లూ కలర్, కెఫేకి వెళ్తుందంట, అప్పుడు తీసుకెళ్తుందంట. ఇలా పెట్టుకొని బ్యాగ్స్ లో పెట్టాలంటే ఏదైనా మంచి క్లాసీ ఐటమ్ పెట్టాలి కదండి. అందుకని ఇలాగా బ్రాస్ ప్లేట్స్ అన్నమాట. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మస్టర్డ్, దాని తర్వాత ఇదిగోండి బ్లూ అండ్ రెడ్. ఇవన్నీ కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్సేనండి. అసలు ఆ అమ్మాయి దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ మధ్యకాలంలో పెద్ద ఫ్యాన్ ఆ అమ్మాయి పేజ్కి కానివ్వండి, ఆ అమ్మాయి వర్క్ కానివ్వండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్ రెండు. సో ఆన్లైన్లో కూడా చేస్తుంది, ఆఫ్లైన్లో కూడా చేస్తుంది అనమాట. సో నాకు కంఫర్ట్ ఎక్కువ. మెయిన్గా ఏంటి అంటే నాకేం కావాలో తనకి తెలుసు, నాకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలో తనకి తెలుసు. సో ఈజీ కమ్యూనికేషన్ అనమాట మా ఇద్దరికి. సో ప్రియా ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. పాపం చాలా కష్టపడిందండి. మీరు నమ్మరు, ఒక 15 days నుంచి ఎన్ని చూసుంటామో మేము, అసలుకి ఎన్ని అడుగుంటాను, ఇది మార్చు అది మార్చు అది మార్చు ఇది మార్చు అని. లాస్ట్కి మేము దీనికి ఫిక్స్ అయ్యామన్నమాట. దీని లోపల ఇదే కాదు ఇంకొక ఐటమ్ కూడా వెళ్తుంది, చూపిస్తాను. సో ఇలాంటి చిన్ని టిన్ బాక్సెస్ తీసుకున్నాం అనమాట. ఇవి ఒక 100 grams 150 grams. ఇవి కూడా తన దగ్గరే, ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ దగ్గరే. అయితే ఏంటంటే దీంట్లో రేపు మేము చాక్లెట్స్ వేస్తాం. బర్త్డే కదా, చిన్నపిల్లలు చాక్లెట్లు అడుగుతారు కదా. సో మా నాన్న పుట్టినరోజు అంటే చాక్లెట్స్ ఉండాలి కదా. సో దీనిలో రేపు చాక్లెట్స్ నింపి, అంటే ఇప్పటి నుంచి నింపితే మెల్ట్ అయిపోతుంది కాబట్టి రేపు ఈవినింగ్ పార్టీ ఆఫ్టర్నూన్ గబగబా వేసేసి పెట్టేస్తాం. సో నా ప్లాన్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇలా పెట్టేసేసి, సో ఇప్పుడు ఇలాంటిది ఒక బ్రాస్ ప్లేట్ అండ్ ఇలాంటి డబ్బా విత్ చాక్లెట్స్, ఇది ఇలాగ ఇచ్చేస్తాం. సో ఇది పూజలు గీజలు కాదు కాబట్టి దీంట్లో మనము బ్లౌజ్ పీసు, పసుపు కుంకం అలాంటివి అక్కర్లేదు. కానీ ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, లేకపోతే పెళ్లిళ్ళకి కానివ్వండి, గృహప్రవేశాలకు కానివ్వండి, ఎటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, నేను చెప్తున్నా ఇలాంటి గిఫ్ట్స్ మీరు ఇవ్వండి. అసలు సూపర్ గా ఉంటుంది. మీకు మంచి రివ్యూ అందరూ కూడా అంటారు,
అరే ఏం పనికొచ్చిన గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి. సో నేను మీకు ఎప్పుడు చెప్తా కదా, మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ ప్లేట్ ఉందనుకోండి, చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని మనం పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. రాఖీ వచ్చిందనుకోండి, దీంట్లో రాఖీ పెట్టుకొని దీపం పెట్టుకొని స్వీట్ చాక్లెట్ పెట్టుకొని మన తమ్ముడికి చిన్నగా బుల్లిగా ఆరతి తీయచ్చు. నాకు అందుకని ఇది దాచి పెట్టుకుంటాను ఒకటి, నేను మా తమ్ముడికి ఆరతి తీస్తాను రాఖీ రోజు, ఓకేనా. అండ్ ఇప్పుడు మా గ్యాంగ్ లో 2 చిన్న పిల్లలు ఉన్నారనమాట. విజయనగరం నుంచి మా కజిన్ పిల్లలు వస్తున్నారు, యుకి అండ్ టిషా. సో వాళ్ళ కోసం కూడా గిఫ్ట్స్ తీసుకున్నాను, చూపిస్తాను. ఈ గిఫ్ట్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది, అది కూడా చెప్తాను. నా కజిన్ పిల్లలు ఇద్దరికి కూడా ఇలాగా 2 చిన్ని సూట్ కేసెస్ ప్యాక్ చేయించాను. ఇది వచ్చేసేసి డోరెమాన్, ఇది వచ్చి స్ట్రాబెరీ బేర్ అంట, ఇది డోరాన్ అంట. ఓకే, ఏంటో కార్టూన్ క్యారెక్టర్స్ మనకు తెలియదు పెద్దగా. సో దీంట్లో వచ్చేసేసి ఇది చిన్న జెంగా గేమ్ లాగా అనమాట. ఇదిగోండి వుడెన్వి పజిల్స్వి, ఇది ఒకటి పెట్టాను. తర్వాత ఇది వచ్చేసేసి పెన్సిల్ బాక్స్, ఇప్పుడు స్కూల్ టైం కూడా కదా, కలర్ పెన్సిల్స్. ఇదిగోండి పెన్సిల్, ఇది చిన్న ఇదిగోండి స్కెచ్ పెన్స్, బాగుంది కదా. అండ్ ఎరేజర్స్, పిల్లలకి అసలే ఎరేజర్స్ పిచ్చి ఉంటుంది. ఇదిగోండి ఎరేజర్స్. అండ్ దీంతో పాటు ఇదిగో టిషాకి యుకికి ఇదిగో కీ చైన్. అండ్ ఈ వాటర్ బాటిల్స్ భలే క్యూట్ గా ఉన్నాయండి, ఇవి చూడండి. ఇలా తీసి ఇలా ఇలా నడుస్తున్నాయి కూడా, ఇవి చాలా బాగున్నాయి. సో వాళ్ళిద్దరికి కూడా తీసుకున్నాను, అంటే వాళ్ళు మళ్ళీ పిల్లలు ఫీల్ అవ్వకూడదు కదా అందుకని. సో ఈ బాక్స్లో కూడా సేమ్ అనమాట. ఇదిగోండి దీంట్లో మిక్కీ మౌస్ ది బాక్స్, సేమ్ పెన్సిల్స్, జెంగా గేమ్. ఇదిగోండి దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎరేజర్స్, చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి షార్ప్నర్, ఎంత వెరైటీగా ఉన్నాయి కదమ్మా. సో ఇంకోటి ఏంటంటే, ఇవి మీకు కావాలి అని అనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్లో స్విగ్గీ మినీ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో స్విగ్గీ మినీలో మీరు క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఈ ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి చిన్నపిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్స్, పెన్సిల్స్, గేమ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా స్విగ్గీలోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, తెలుసా. దానికి మీరు వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళకి ఫోన్ నంబర్లు చేసి ఇవన్నీ అక్కర్లేదు. డైరెక్ట్గా స్విగ్గీ మినీలోకి వెళ్ళిపోతే వాళ్ళు స్విగ్గీ మినీలో రిజిస్టర్ అయి ఉన్నారనమాట. చక్కగా ఇలాగ మీరు ఆర్డర్ పెట్టేసేసుకుంటే హ్యాపీగా మీ ఇంటికి వచ్చేసేస్తాయి. ఎలా ఉన్నాయమ్మా అన్ని? చాలా బాగున్నాయి. బ్యాగ్స్ ఆర్ టూ గుడ్ నో. యా. సో ఇప్పుడు మా నాన్నకి తెలిసింది అనుకోండి, మా నాన్న అంటారు మీరా బర్త్డేకి ఏ క్యా తుమ్ పాగల్ చేసా అని ఖచ్చితంగా అంటారు. బట్ నా దృష్టిలో ఏంటంటే ఐ వాంట్ టు సెటప్ అన్ ఎగ్జాంపుల్ దట్ మన పేరెంట్స్ ఓల్డ్ అయిపోయినప్పుడు వాళ్ళ బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసినప్పుడు వాళ్ళు మనకి చిన్న బిడ్డల్లాగా. సో అలాంటప్పుడు వాళ్ళ బర్త్డేస్కి కూడా ఒక ట్రెండ్ సెట్ చేద్దాం, వాళ్ళ బర్త్డేస్కి కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం, బాగుంటుంది కదా. సో ఎవరికైనా ఏమైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ప్రతి ఒక్కటి సింగిల్ ప్రైస్ నేను చెప్తా, ఓకేనా. ఇంకా చాలా ఉందండి, బోల్డ్ అంతా ఉంది. మా నాన్న బర్త్డే ప్రిపరేషన్స్, కేక్, డెకార్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూద్దరు కానీ, ఓకే. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ కాటన్ శారీస్ ఫ్రమ్ స్త్రీ యాప్రల్స్ అండి, చాలా బాగున్నాయి. అసలు ఇంకొక శారీ తెప్పించాను, అదైతే ఇంకా అసలు అదిరిపోయింది, తర్వాత వేసుకొని చూపిస్తాను అనమాట. చాలా బాగుంది, ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. అండ్ దీనికి ఒక బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, ఇట్లాగా ప్లెయిన్ బ్లాక్. సో ఇలాగ వస్తుంది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది అండ్ ఈజీగా మంచిగా మనము వాష్ చేసేసుకోవచ్చు, మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లము ఉంటుంది అనమాట. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మీకు కూడా కావాలంటే స్త్రీ యాపరల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా మీరు వెళ్ళి విజిట్ చేసి కొనుక్కోండి. దీని తర్వాత నెక్స్ట్ శారీ ఏం వేసుకుంటారో చూడండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఫ్లవర్ పెడుతుంది అంకిత, గ్లూ గన్తో అనమాట. నాకు రాదు, అందుకే అంకిత హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ ద ఫ్లవర్ గర్ల్. పువ్వులు పువ్వులు అమ్మాయి, పువ్వులు అమ్మాయి. ఇది గ్లూ అన్నమాట. గ్లూ గన్తో మనం పెడుతున్నాం. ఇదిగో
చాలా బాగున్నాయి కదా. చాలా. అంకిత చాలా కష్టపడుతుంది కదా. అంకిత loves doing all this kind of things. అవునా. This is nothing, but I'm enjoying it. Most easiest one. Ruben, easiest one. సో పాపా బర్త్డే స్టార్ట్ అయిపోయింది డెకరేషన్ తో. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. కాంబినేషన్ ఆఫ్ బెలూన్స్ చాలా బాగున్నాయి కదా. వెరీ నైస్. ఇదంతా ఒక థీమ్ అమ్మ. మా నాన్నకి లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టం. మా నాన్న ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకుంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు, వైట్ వేసుకుంటే క్యూట్ గా ఉంటారు. అందుకని ఈ కలర్ అన్నమాట. సో ఎవరు చేస్తున్నారు మరి ఇదంతా? ఇంకెవరు, ఇదిగో ప్రియా రిటర్న్ గిఫ్ట్. నో షీఈస్ రియలీ వెరీ స్వీట్. ఎందుకనంటే ఆల్ ద వే మా కోసం అంత దూరం ప్రగతి నగర్ నుంచి షీ ట్రావెల్ టు శంకర్పల్లి అనమాట. ఇక్కడ శంకర్పల్లి వరకు వచ్చాము. ఇక్కడ తను వచ్చి మళ్ళీ దగ్గరుండి షీఈస్ గెటింగ్ ఆల్ ద థింగ్స్ డన్. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత దూరం ట్రావెల్ చేసి, ఇది జీల్. అందుకే నేను ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఇంత ఎక్కువ సపోర్ట్ చేసే రీజన్ ఇదే. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, మాకు నైట్ లేదు గీట్ లేదు, వెళ్ళిపోతాం అంతే. సో అందుకని ఈ డెకోర్ బాగుందా? కేక్ ఈస్ ద హైలైట్. వెరీ నైస్. ఇది పప్పా నందా హ్యాపీ బర్త్డే పప్పా. హ్యాపీ బర్త్డే. ఓకే. కేక్ ఎక్కడ ఉంది? కేక్ లేదు, లోపల ఉంది. ఈవినింగ్ అది చాలా బాగుంది. చూపించుదాం, ఈవినింగ్ చూపిద్దాం. ఈ మిర్చి లైట్లన్నీ మేము ఈ ఐడియా అంతా నీదేనా ప్రియా? షీ ఓన్లీ డిజైన్ అని నేను అన్నాను, నాకు తెలియదు. ఎందుకు అలా ఏం మాట్లాడకుండా సైలెంట్ కదా చెప్పచ్చు కదా. ఇగో లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు జనాలు ఏమన్నారు చెప్పు ఒకసారి. కాదు, ఒక నిమిషం. ఏమన్నారు? ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అనుకున్నారు నేనేదో ప్రియాని భయపెట్టేసేసాను, నేను భయపెడితే ప్రియా మాట్లాడట్లేదు అని అనుకుని కింద కమెంట్లు కూడా వచ్చాయి మాకు. అండి హ్యాట్స్ ఆఫ్ టు హర్. హర్ వర్క్ కి అంటే చాలా కష్టపడుతుంది. వెరీ డెడికేటెడ్. అందరు సపోర్ట్ చేయండి. చాలా ఉంది. అండ్ ఇంకొకటి అండి, మీరు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు ఏదైనా సరే, మీరు డెకార్ చేయించుకునేటప్పుడు లేకపోతే మీరు రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, డెకార్, కేక్ అన్ని దాన్ని చేస్తుంది. A to Z మొత్తం చేస్తుంది. చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ద పర్సన్ హోమ్ యూ ఆర్ వర్కింగ్ విత్. మనం కొనుక్కునే వస్తువు కానివ్వండి, మనం తీసుకునే వస్తువులు కానివ్వండి, మనం చేయించుకునేది కానివ్వండి, మనం డబ్బులు పెట్టి చేసుకున్నాం కదా, మనం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటేనే పని జరుగుతుంది. మనం అవతల మనిషిని కంగారు పెడుతూ ఉన్నాం అనుకోండి, పని ప్రశాంతంగా జరగదు. రైట్ ఆర్ నాట్? అందుకని ఎవరికైనా సరే అందులో ఇలాంటి విషయాలు ఏంటంటే ఆర్టిస్టిక్గా వెతికి తిరిగి. అండ్ మా ఇదిగో ఇక్కడ చూడు, ఒక నిమిషం. ప్రియాకి భయం కరోనా వస్తుందని చెప్పి అందుకే మాస్క్ తీయటం లేదు. డస్ట్ లేదమ్మా, ఇది ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణంలో తీసుకొచ్చాను. బాగుంది కదా ప్లేస్. She loved it. Oh, nice. She wanted to bring her family. Oh, good. చాలా బాగుంది. సో మీరు ఈ చూసే కేక్ వచ్చేసి స్పెషల్లీ నేను డిజైన్ చేయించాను మా నాన్న కోసము. అది కూడా ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుంచి. పైనాపిల్ ఫ్లేవర్ చేయించాను, లెస్ క్రీమ్ అని చెప్పాను. సో మనం ఎలాగైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉండింది కేక్. కేక్ కట్ చేసామో లేదో ముక్క మళ్ళీ ఎక్కడుందో కూడా తెలియలేదన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉండింది కేక్. అండ్ దీని తర్వాత ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకునంటే అది మామూలు సెలబ్రేషన్ కాదు అసలుకి. మా తమ్ముడు పెళ్ళి, మా అమ్మ 50th వెడ్డింగ్ యానివర్సరీ, మా అమ్మ నాన్నది, వీటన్నిటిని తన్నేసిన పార్టీ మా నాన్న బర్త్డే పార్టీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన లైఫ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అన్నారు. అలాంటప్పుడు ఎలా ఉంటుందో మీరే ఊహించండి. అది కూడా మనం ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్ కమింగ్ ఆన్ దిస్ థర్స్డే. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి.